హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ TWS బడ్స్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. ఇది కొంచెం వెరైటీ TWS బడ్స్, మనకి మైక్రో సబూఫర్స్తో వచ్చిన TWS బడ్స్ అనమాట. రెగ్యులర్ డ్రైవర్కి ఒక ఎక్స్ట్రాగా ఒక సబూఫర్ లాంటి డిజైన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళు కొంచెం బేస్ని ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగానే ఆ మైక్రో సబూఫర్స్ వల్ల మనకి సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా, అసలు క్వాలిటీ ఎలా ఉంది, దీంట్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, మైక్ క్వాలిటీ ఎలా ఉంది, టచ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది బౌల్ట్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన బౌల్ట్ ఆడియో ProPods X అనమాట. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. అసలు ముందు దీన్ని అన్బాక్స్ చేసి దీని లోపల ఏముంటాయి, దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. బాక్స్ పైన మీకు విక్కీ కౌశల్కి సంబంధించిన బ్రాండింగ్, అలాగే ProPods X, అలాగే ఒకవైపు బ్యాక్ సైడ్ మీకు కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్, టచ్ కంట్రోల్స్ వస్తుంది. సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్ వర్క్ చేస్తుందని, అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషను, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కదా గుర్తుపెట్టుకోండి. అండ్ BT 5.0 అంటే బ్లూటూత్ 5.0, అలాగే ఇండివిజువల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు, అంటే మోనోపాడ్ లాగా కూడా వాడుకోవచ్చు. సింగిల్ దాన్ని కూడా మీరు వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు సింగిల్ దాన్ని యూజ్ చేసుకొని బ్యాటరీ లైఫ్ని ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు మీకు అలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ స్టీరియో క్వాలిటీ, మీకు మైక్ క్వాలిటీ కూడా అలా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇటువైపు ఇంకొన్ని టెక్నికల్ డీటెయిల్స్ రాశారు. ఎక్స్ట్రా బేస్ అని, అలాగే బిల్ట్-ఇన్ మైక్ అని, HD క్వాలిటీ అండ్ అడ్వాన్స్డ్ కోడెక్స్ దీంట్లో సపోర్ట్ చేస్తాయని, అలాగే బిల్ట్-ఇన్ మైక్రో సబూఫర్స్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మీకు ఒక వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్ లాంటిది ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక యాక్సరీస్ బాక్స్ ఉంటుంది. దీంట్లో ఒక Type-C కేబుల్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి TWS బడ్స్కి సంబంధించిన కేస్ ఉంటుంది. ఈ కేస్ మీకు కొంచెం రెక్టాంగులర్ షేప్లో కొంచెం మంచి సబ్బులాగా ఉంటుంది, చిన్నగా ఉంది, మంచి క్వాలిటీదే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్లాస్టిక్ బిల్డ్ అండ్ చాలా టఫ్గా కూడా ఉంది. పైన మీకు బోల్ట్ ఆడియో అని ఉంది, అలాగే 4 ఛార్జింగ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే 100%ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 3 వెలుగుతుంటే 75% ఉందని, 2 వెలుగుతుంటే 50% ఉందని ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వీళ్ళు క్లెయిమ్ చేసేది 32 అవర్స్ పాటు ఇది ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఎంటైర్ కేస్తో పాటు మీకు 32 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. అండ్ ఇండివిజువల్గా మీకు ఇయర్ పాడ్స్ అయితే అంటే TWS బడ్స్ అయితే మీకు 8 అవర్స్ పాటు ఛార్జింగ్ లైఫ్ అయితే ఇస్తాయని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఎంత లేదని మనం 5-6 అవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బాటమ్ సైడ్ మీకు ఒక Type-C పోర్ట్కి సంబంధించిన పోర్ట్ ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్. అండ్ ఒకసారి ఇయర్ ఫోన్స్ డిజైన్ చూస్తే ఇవి టోటల్గా మీకు ప్లాస్టిక్ మీదే, ఎక్కడ కూడా మెటల్ అయితే వీళ్ళు వాడలేదు. ఎయిర్పాడ్స్ ప్రోకి సంబంధించిన ఏదైతే యాపిల్కి సంబంధించిన డిజైన్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. పైన ఇయర్ టిప్స్, సిలికాన్ టిప్స్ ఉంటాయి. అండ్ ఇది టోటల్గా ప్లాస్టిక్ మేడ్. అండ్ పైన మీకు బోల్ట్ బ్రాండింగ్ ఉంటుంది. రెండు వైపులో కూడా మీకు LED ఇండికేటర్స్ ఉంటాయి. మల్టిపుల్ కలర్స్ వెలుగుతూ ఉంటాయి. బ్లూటూత్ కనెక్ట్ అవుతున్నప్పుడు, ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఇలా రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవి టచ్ కంట్రోల్స్తో కూడా వస్తాయి అనమాట. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే అనేలాగే ఉంది. ఇది టోటల్ ప్లాస్టికే. దీంట్లో మీకు ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇక మెయిన్గా మనకు కావాల్సిన దీంట్లో ఉన్న ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. సో వీళ్ళు దీంట్లో క్లెయిమ్ చేస్తుంది మైక్రో సబూఫర్స్ ఉన్నాయి. సో దీనివల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా బేస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను రకరకాల ప్లాట్ఫామ్స్లో సాంగ్స్ విని చూశాను. మీకు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, లేకపోతే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే యూట్యూబ్ కావచ్చు, ఇలాంటి వాటిలో నేను చాలా వరకు సాంగ్స్ అయితే విని చూశాను. సో యావరేజ్ రెగ్యులర్గానే ఉన్నాయి. దీంట్లో కొత్తగా సబూఫర్స్ వల్ల మీకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏమి రావు. నార్మల్గానే మీకు మంచి క్వాలిటీ బేస్ అయితే ఇస్తుంది. ట్రెబుల్ కొంచెం ఎక్కువగా ఉంది. బేస్ అయితే నాకు ఓకే అనిపించేలాగే ఉంది. వీళ్ళు ఎక్స్ట్రా బేస్ అని చెప్పారు కదా, ఆ ఎక్స్ట్రా మాత్రం లేదు, బేస్ అయితే ఉంది. ఎక్స్ట్రా బేస్ అయితే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. సో ఓవరాల్గా మాత్రం సౌండ్ క్వాలిటీ ఓకే. మనకు రెగ్యులర్గా ఈ 1500 రూపాయల బడ్జెట్లో ఉండే వాటిలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. దీంట్లో స్పెషల్గా నాకేమీ అనిపించలేదు. ఇక రకరకాల సౌండ్స్ అంటే మీకు ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, ట్రెబుల్, అలాగే మీకు బాగా మాస్ బీట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఓకే అనిపించేలాగా ఉంది. మరీ ప్లేట్ల మీద కొట్టినట్టు ఏం లేదు కానీ మంచి క్వాలిటీగా అనిపించింది. ఓకే అనేలాగే ఉందన్నమాట. అండ్ దీంట్లో మైక్ క్వాలిటీ ఎలా ఉందంటే, మైక్ క్వాలిటీ దీంట్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది ఫీచర్ అనమాట. ఓకే, మైక్ క్వాలిటీ మాత్రం యావరేజ్గానే ఉంది, మంచిగానే ఉంది. మీరు బాగా ట్రాఫిక్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం నాయిస్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. లేదు మీరు ఇలాంటి రూమ్ కండిషన్లో లేకపోతే ఒక మంచి పీస్ఫుల్ ఉన్న ఏరియాలో మాత్రం ఎలాంటి నాయిస్ అయితే వెళ్ళదు. కానీ బాగా సౌండ్స్ వస్తుంటే సరౌండింగ్స్లో ఎదుటి వరకు నాయిస్ అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్తే వీళ్ళు ఇండివిజువల్గా TWS బడ్స్ మాత్రం మీకు 8 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు.
అండ్ ఇది రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5-6 అవర్స్ ఈజీగా వస్తుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం బాగానే ఉంది. ఛార్జింగ్ కేసు మీకు 32 అవర్స్ పాటు ఇస్తుంది. సో మేము ఎంత లేదా ఒక 24 అవర్స్ అయితే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 minutes ఛార్జ్ చేసుకుంటే మీకు 100 minutes బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి త్వరగానే ఛార్జ్ అవుతుంది అండ్ మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఒక రెగ్యులర్ TWS బడ్స్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవి ఉన్నాయి. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా పర్లేదు మంచిగానే ఉన్నాయి. సో డబుల్ ట్యాప్ చేసి సాంగ్ ఆగటం, ప్లే అవ్వటం, అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అంటే మీరు రైట్ సైడ్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. హోమ్ స్క్రీన్ మీద మీరు ట్రిపుల్ ట్యాప్ చేశారనుకోండి వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. సో అన్ని రెగ్యులర్గా ఉండే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. టచ్ కంట్రోల్స్ కూడా పర్లేదు యాక్టివ్గానే వర్క్ అయితే చేస్తున్నాయి. సో ఇది ProPods Xకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. దీని ప్రైస్ 1,499 రూపాయలు పెట్టారు. ఇవి మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో రెగ్యులర్గా ఒక TWS బడ్స్లో మీరు ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో అవే ఉన్నాయి. దీంట్లో ఎక్స్ట్రా బేస్ ఏదైతే వీళ్ళు చెప్పారో సబూఫర్ ఉంది అని చెప్పారో అది మాత్రం గొప్పగా ఏం లేదు, నార్మల్గానే ఉందని నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇది దీనికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.